ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సహా పలు ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు. కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతినేలా వార్తల ప్రసారం, లిక్కర్ పాలసీ కేసులో అసత్య ప్రచారం. బంజారాహిల్స్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి బాల్క సుమన్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు బాల్క సుమన్ నిన్న ఆడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చాలా ఛానల్స్ మీద, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కాక, లేకపోతే ఇక శాటిలైట్ ఛానల్స్ కొన్ని మెయిన్ ఛానల్స్ మీద కూడా మరి నిన్న కేసులు పెట్టిండు. ఇష్టం వచ్చినట్టు కూడా మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 10 ఏళ్ళు మా మీద పడి ఏడ్చిండ్రు, అయినా కూడా ఇంకా మమ్మల్ని పీడించుకొని తింటా ఉన్నారు. ఏది పడితే అది మాకు రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయం కూడా, లిక్కర్ పాలసీలో కూడా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధాన దినపత్రిక అయినటువంటి ఏబిఎన్ ఛానల్తో పాటు మిగతా చాలా ఛానల్స్ మీద కూడా మా మీద విషం కక్కుతా ఉన్నాయి. అన్నిటి మీద కూడా మేము స్టేషన్లో కంప్లైంట్ చేసినామని చెప్పి మరి బాల్క సుమన్ నిన్న మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు పలు మీడియా ఛానళ్లు అసత్య ప్రచారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు గురించి తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించినట్టు నిరాధార లోపంలో కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయని, ఈ విషయంలో 16 న్యూస్ ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినామని చెప్పి ఆయన చెప్తాడు. 16 న్యూస్ ఛానల్ ఏబిఎన్తో పాటు మరొక 15 న్యూస్ ఛానల్, మొత్తం 16 న్యూస్ ఛానల్ మీద చెప్పినాం. ఆడేమో ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ ఏం చేస్తూ ఉన్నాయి, కేసీఆర్ పేరు అక్కడ ఈడీ బయట పెట్టింది, కేసీఆర్కి మొత్తం తెలుసు, కేసీఆర్ హస్తం కూడా ఉన్నది, ఎవరెవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాలుభాగస్తులు ఎవరైతే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్తో మాట్లాడిండు, కేసీఆర్కి మొత్తం విషయం తెలుసు అని ఈడీ అక్కడ కోర్టుతో మాట్లాడింది, కోర్టుకు అప్పీల్ చేసిందని చెప్పి మరి ఇక్కడ దుష్ప్రచారం చేశారు. ఊకుంటారా మరి వాళ్ళు? అసలుకే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎక్కువ ఏది రాద్ధాంతం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక మరి ఖచ్చితంగా కూడా ఆయన 16 పక్కన బల్మూరు ఆయన ఉన్నాడు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోయి నిన్న 16 ఛానల్స్ మీద కంప్లైంట్ చేసినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక జర ఆలోచించండి, నిరుద్యోగులతో ఆటలొద్దు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్, గ్రూప్ 1న నెల రోజుల పాటు ఆపండి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉండి, ఇక జర ఆలోచించండి, నిరుద్యోగులతో ఆటలొద్దు. జూన్ 9వ తారీఖున గ్రూప్ 1 ఎగ్జామ్స్, ఫిలిమ్స్ ఎగ్జామ్ కూడా పెడతా ఉన్నారు. అదే రోజున ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ కూడా ఉన్నది. ఇక్కడ అభ్యర్థులు, అక్కడ అభ్యర్థులు, ఈ అభ్యర్థులు అంతా కూడా మరి ఒకే ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. కాబట్టి గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో ఒక నెల రోజుల పాటు ఆపితే ఈ ఎగ్జామ్ కూడా సజావుగా ముగిసిపోతుంది. తర్వాత వాళ్ళు అభ్యర్థులు కూడా మళ్ళీ ఒక 1 మంత్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా కేటాయించండి అని చెప్పి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నట్టు ఒక వార్త కనపడుతున్నది.